ఎటువంటి రసాయనాలు లేకుండా కేవలం ఘనజీవామృతం, ద్రవజీవామృతం వంటి సహజ ఎరువులతో మరియు కషాయాలతో పండించిన కూరగాయల వల్ల ఎటువంటి రోగాలు దరిచేరకుండా ఆరోగ్యంగా ఉంటామని, ప్రజలు ప్రకృతి వ్యవసాయం చేసి రసాయనాలను దూరంగా ఉంచి రోగాలు దరిచేరకుండా జాగ్రత్త పడాలని ఏపీఎం సత్యం అన్నారు. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో భాగంగా రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా డిపిఎం ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా కొసిగి వెలుగు కార్యాలయంలో ఏపీ సత్తమ్మ అధ్యక్షతన ప్రకృతి వ్యవసాయ యూనిట్ ఇన్ఛార్జ్ తన సిబ్బందితో కలిసి గ్రామాల్లో పండించిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను అమ్మకానికి ఉంచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెట్టుబడి కూడా తగ్గి రైతులకు నిరంతర ఆదాయం వస్తుందని, ప్రజలు ప్రకృతి వ్యవసాయం పట్ల అవగాహన కలిగి ఉండాలని మండల క్రాప్ రీసెర్చ్ పర్సన్ యూనిట్ ఇన్ఛార్జ్ రాజ్యం అన్నారు. ప్రజలు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కలిగి ఉండాలని, రసాయనాలు వీడి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వారు అన్నారు. కేవలం 20 సెంట్ల స్థలంలో ఈ పంటను వేసుకోవడం వల్ల నిరంతర ఆదాయంతో పాటు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందొచ్చని, మరియు వేసవి కాలంలో 18 నుంచి 35 రకాల విత్తనాలు పొలంలో వెదజల్లే విధానాన్ని పిఎండిఎస్ అని అంటారన్నారు. ఈ పిఎండిఎస్ వల్ల వేసవి కాలంలో భూమిలో తేమ శాతం తగ్గకుండా రైతుకు మేలు చేసే సూక్ష్మజీవులు చనిపోకుండా నేల మృదువుగా ఉండి భూమిలో సారవంతం పెరుగుతుందని వారు అన్నారు. రైతులు వేసవిలో పిఎండిఎస్ వేసుకుని మీ భూసారాన్ని కాపాడుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం సత్యమ్మ, వారి సిబ్బందితో పాటు ఎంసీఆర్పీ రాజ్యం, ఐసీఆర్పీలు సతీష్, తాయన్న, కృష్ణయ్య, హనుమంతు, భీమరెడ్డి, అనిమేష్ తదితరులు పాల్గొన్నారు. ద్వారా తయారు చేసినటువంటి ఎరువుల ద్వారా పంటలను పండించడం జరుగుతుంది. దీన్ని మనం ఉపయోగించడం వల్ల మన యొక్క ఆరోగ్యాలు బాగుంటాయి. అదే రసాయనిక ఎరువుల ద్వారా పండించినటువంటి పంటలను తీసుకుంటే మాత్రము మనకు బీపీ, షుగరు, తర్వాత థైరాయిడ్ ఇలాంటి జబ్బులు చేయడం జరుగుతుంది. వాటినన్నిటిని మనము నివారించాలంటే మనము సేంద్రియ ఎరువులను పండించి మన ఇంటి దగ్గరనే మొక్కలు నాటుకొని వీటి ద్వారా మనము ఆహారం తీసుకున్నట్లయితే మనకి పౌష్టికమైన ఆహారం లభిస్తుంది. అలాగే మనుషులు కూడా ఆరోగ్యకరంగా ఉంటారని చెప్పి తెలియజేస్తుంది. నమస్కారం, నా పేరు రాజ్యం. కోసిగి మండలంలో ఎంసీఆర్గా పనిచేస్తున్నాను. మేమేంటంటే మా గ్రామాలలో చేసుకున్న ఏటీఎం మోడల్ ద్వారా, ఏ గ్రేడ్ మోడల్ ద్వారా పండించిన ఈ కూరగాయలు తీసుకొని రావడం జరిగింది. గ్రామాల నుండి దిద్ది, పొలంపేట, అర్లబండ, తర్వాత తుంగనూరు, మాకు 9 గ్రామాలు ఉన్నాయి. ఈ 9 గ్రామాల నుండి మేము సేకరించుకొని ప్రతి సోమవారం రోజు కూడా మేము స్టాల్ ఏర్పాటు చేసుకుంటున్నాము. దీని ద్వారా ఏంటంటే మేము ఓన్లీ కషాయాల ద్వారానే ఈ కషాయాలు స్ప్రే చేస్తాము. ఏమొచ్చినా కూడా ఈ కషాయాలు తయారు చేయడానికి మాకు ప్రత్యేకంగా ఎల్పిఎం షాపు కూడా పెట్టుకున్నాము పొలంపేటలో. ఆ షాప్ నుండి మాకు ఈయన రామంజి అని ఇతను తయారు చేసి అందరికీ సరఫరా చేస్తూ ఉన్నాడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే మేము సీడ్స్ కూడా చేనులలో రైతులకి విత్తనాలు 25 నుండి 30 రకాల వరకు మేము ఒక్కొక్కటి 16 కేజీలు తీసుకొని